అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన వీడియోలన్నీ నేరుగా మీకే వస్తాయి. చాలా ముఖ్యమైనటువంటి వీడియోలు ఉంటాయి. లీగల్ విషయాలు నాకు అవసరం లేదు అనడానికి ఎప్పుడూ లేదు. ఖచ్చితంగా అందరూ తెలుసుకొని తీరాలి. ఈరోజు సుప్రీంకోర్టు ఒక సెన్సాషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి అంటే సెన్సాషనల్ అంటే కొత్తదనం ఉంటే సంచలనమైన తీర్పు లేదా సెన్సాషనల్ జడ్జిమెంట్ అని అంటాం. కొత్తదనం లేకపోతే కామన్గా ఉన్నటువంటి జడ్జిమెంట్లకి అలాగనం. అందుకే ఈ సంచలన జడ్జిమెంట్ అంటే ఖచ్చితంగా చూసి మీరు డౌన్లోడ్ కూడా చేసి ఉంచుకోవాలి. ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవచ్చా? ఇది చాలా పెద్ద సమస్య. ఇప్పుడుండో నలుగుతున్నటువంటి సమస్యకి పరిష్కారం లభించింది. ఇప్పుడు వరకు ప్రభుత్వాలు ల్యాండ్ సేకరిస్తున్నాయి, దాని మీద గొడవలు, కాంపన్సేషన్లు ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి. చాలా వీడియోలు మన దాంట్లో కూడా ఉన్నాయి. ఇదేంటంటే ప్రైవేటు ఆస్తుల స్వాధీనం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్ట సవరణపై 3 దశాబ్దాలుగా ఒక కేసు కొనసాగుతూ వచ్చింది. దీని మీద ప్రధానటువంటి న్యాయమూర్తి చంద్రచూడ్ గారు 9 మంది జడ్జులతో కూడి ఒక పెద్ద ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ధర్మాసనం మొత్తం విచారణ జరిపి ఒక కంక్లూజన్కి వచ్చింది. దీని మీద పిటిషన్ వేసిన వాళ్ళు ఏంటంటే ముంబైకి చెందినటువంటి 20,000 మంది భూమి తాలూకా ఓనర్లు, అందులో 15 మంది పిటిషనర్లతో కలిపి ఒక పిటిషన్ దాఖలు చేశారు. దేని ప్రకారం అంటే ఆర్టికల్ 39B, ఆర్టికల్ 31Cలను స్ట్రాంగ్గా చూపుతూ ప్రైవేటు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. అది మళ్ళీ ప్రైవేటు తాలూకా అంటే ఇండస్ట్రియలిస్టులు ఇలాంటి వారి చేతిలోకి వెళ్తే ఆ భూమి పూర్తిగా వాళ్ళ ఆధీనంలో ఉండిపోద్ది అనేటువంటి షాకుతో వీళ్ళు ఏం చేశారంటే ఒక పిటిషన్ని దాఖలు చేశారు. 15 మంది పిటిషనర్లు, ఒకరు కాదు 20,000 మంది తరపున వీళ్ళందరూ వెళ్ళారన్నమాట. అయితే సుప్రీంకోర్టు కూలంకుషంగా దీన్ని చేసింది. ఎందుకంటే ఎప్పుడుండో నలుగుతున్నటువంటి కేసు 30 years అయిపోయింది ఈ కేసు వచ్చి. అందువల్ల దీని మీద పూర్తి విచారణ జరిపి ప్రభుత్వం తాలూకా ప్రజల తాలూకా భూములు అంటే ప్రైవేటు వ్యక్తుల తాలూకా భూములు ప్రభుత్వం తీసుకోకూడదు అనేటువంటిది సరైన పద్ధతి కాదు. కాంపన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి సదుపాయాలు ఇవ్వాలి, ఇవన్నీ వేరే విషయం. అవన్నీ ముందు జడ్జిమెంట్లో చెప్పారు, మనం కూడా వీడియోలు పెట్టుకున్నాం. అసలు తీసేకోకూడదు అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పిందంట. అంటే ప్రైవేటు వాళ్ళ తాలూకా ఆస్తులు ప్రభుత్వం తీసుకోవచ్చు. దేనికోసం తీసుకోవాలి అంటే కామన్ ప్రయోజనాల కోసం. ఆ కామన్ ప్రయోజనాలు అంటే ఒక 20,000 ఎకరాలు సేకరిస్తే అచ్యుతాపురంలో లాగా సజ్జలు అంటారు. వీటికి ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్, లేకపోతే ఒక పోర్టు నిర్మాణము, ఎయిర్పోర్ట్ నిర్మాణము, ఇలాంటి వాటి కోసం అక్కడ స్థలాలని సేకరించి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తారు. అవి అందరికీ ప్రజలకు ఉపయోగం అనమాట. అలాంటి వాటి కోసం తీసుకోవచ్చు అని చెప్తూ దీన్నే మళ్ళీ ఏమని చెప్పిందంటే జమీందారీ వ్యవస్థ రద్దు ప్రస్తావన కూడా దాంట్లోనే చెప్పింది. అలాగే సోషలిస్టిక్గా లేదా క్యాపిటలిస్టిక్గా కాకుండా మధ్యంతరంగా పాలన ఉండాలి అని చెప్పింది. అంటే సోషలిస్టిక్ అంటే మొత్తం భూ అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉండడం, క్యాపిటలిస్టిక్ అంటే మొత్తం భూ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం. ఇవి రెండూ సరైన పద్ధతి కాదు. కొంత ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉంటే కొంత ప్రభుత్వ ఆధీనంలో ఉండడం సరైన పద్ధతి. అలాగైతేనే రేపు పొద్దున్న ప్రాబ్లం రాదు అని చెప్పి సుప్రీంకోర్టు భావన. ప్రజల తాలూకా భూములు అంటే ప్రజలంటే ప్రైవేట్ వ్యక్తులనే ప్రజలంట, ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుండి భూములు తీసుకోవడంలో తప్పు లేదు అని చెప్పి ఇది కేసు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. జై హింద్, భారత మాతా కీ జై.